రాష్ట్రవ్యాప్తంగా పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు శాంతియుత ప్రదర్శనలు చేసి అధికారులకు విజ్ఞాపన పత్రాలు అందజేసే కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ గుంటూరు పట్టణంలో మేమందరం కలిసి పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసనగా మెమోరాండాన్ని కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో కన్నా అత్యధికంగా పెట్రోల్ ధర మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది. 113 రూపాయల 62 పైసలు. అలాగే డీజిల్ ధర 101 రూపాయి 24 పైసలు. అన్ని రాష్ట్రాల్లో కన్నా మన రాష్ట్రంలో అత్యధిక ధర ఉంది. ఇదే సంపద సృష్టి అంటే, ఇదే సుపరిపాలన అంటే. నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నా. నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు, ఆయన మేము అధికారంలో ఉన్నప్పుడు, వారు అపోజిషన్లో ఉన్నప్పుడు పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం విధించేటటువంటి లోకల్ ట్యాక్సెస్. ఆ లోకల్ ట్యాక్సెస్ని మేము తొలగిస్తాం, మేము అధికారంలోకి వస్తే ధర తగ్గించేస్తాం అని చెప్పినటువంటి ప్రబుద్ధుడు ఇవాళ రాష్ట్రంలో ప్రధాన భూమిక పోషిస్తున్నాడు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోకపోయినా ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడు. ఆయన అడుగుతా ఉన్నా, ఏమండి ఆ రోజున మీరు మమ్మల్ని ఇలా అన్నారు కదా, ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది కదా, మరి లోకల్ ట్యాక్సెస్ వ్యాట్ తగ్గించి అన్ని రాష్ట్రాల కన్నా చౌకగా చేయొచ్చు కదా. అజేయుడు కమిషన్లు వచ్చాయితే చేస్తాడు. మన లోకేష్ గారు ఏదైనా కమిషన్ ఇచ్చేవాడు, పెట్రోల్ బంక్లో కమిషన్ ఇవ్వరు కదా, అందుకని చేయడు. ఏమిటి అన్యాయం అంటున్నారు. దీనివల్ల రాష్ట్రంలో నెలకి రోజుకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి రోజుకి డీజిల్ వల్ల 3.29 కోట్లు అదనంగా భారం పడుతుంది. డీజిల్ వల్ల 6 కోట్లు భారం పడుతుంది. పోనీ నెలవారీ చూసామంటే 98.7 కోట్లు పెట్రోల్ వల్ల, 180 కోట్లు డీజిల్ వల్ల నెల కలుగుతూ ఉంది ప్రజల మీద భారం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద. అదేవిధంగా సంవత్సరానికి లెక్కేస్తే 1,201 కోట్ల రూపాయలు డీజిల్ పైన, అదేవిధంగా 2,000 పెట్రోల్ మీద 2,190 కోట్ల చొప్పున మొత్తం ఇది డీజిల్ మీద మొత్తం కలిసి 3,390 కోట్లు. అంటే సంవత్సరం పొడుగు ఇలాగే ఉంటే ప్రజల మీద పడేటటువంటి భారం 3,391 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పెట్టేటటువంటి పరిస్థితి వాళ్ళ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. అయ్యా కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మీరు అధికారంలో లేనప్పుడు చెప్పిన మాటలేంటి, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే పనులేంటో ఒకసారి మీరు ఆలోచించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇప్పటికైనా మీరు వాస్తవాలు తెలుసుకొని అన్ని రాష్ట్రాల కన్నా తక్కువ ధరకి ఈ రాష్ట్రంలో పెట్రోల్ ధరలు వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయండి. పెంచిన ధరని తగ్గించేటటువంటి ప్రయత్నం చేయకపోతే ప్రజలు మిమ్మల్ని క్షమించరని మనం చేస్తున్నాం. కొన్ని తగ్గిస్తారు, మీరు చూశారు కదా, ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేస్తారు. మళ్ళీ మేము తీసుకొచ్చి గవర్నమెంట్లో పెడితే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసేస్తారు లోకేష్ గారి నాయకత్వంలో. ఎందుకంటే లోకేష్ గారు క్యాష్ ఇస్తే ఇదేం పెట్రోల్ బంకులు ఎవరు క్యాష్ ఇవ్వరు కదా. లోకేష్ గారు, మీరందరూ లోకేష్ అనుకుంటున్నారు, ఆయన్ని ఈజ్ నాట్ లోకేష్, లవ్ క్యాష్. క్యాష్ని లవ్ చేస్తాడు, అందుకనే మంచి పేరు పెట్టారు. నాకు ఒకసారి చనిపోయాడు హరికృష్ణ గారు చెప్పాడు, వాళ్ళ మేనమామే, నాకు బాగా అప్పుడప్పుడు కలుస్తుండేవాడు. మా లోకేష్ చిన్నప్పుడు దాన్ని ఏమంటారు, అన్నప్రసాదం రోజున అన్ని వరుసనే పెడతారు, కత్తి, పెన్ను, క్యాషు, వ్యవసాయ పనిముట్లు, ఏది పట్టుకుంటాడండి. మా లోకేష్ మా మేన డైరెక్ట్గా వెళ్ళి క్యాష్ పట్టుకున్నాడండి. అందువల్ల మా లోకేష్ ఈజ్ లవింగ్ క్యాష్, లవ్ క్యాష్. క్యాష్ ఉంటే ఏ పనైనా చేస్తాడు, మంగరీళ్ళు అయినా ఇంకో చోట అయినా. ఇలాంటి పెట్రోల్ ధరల మీద తగ్గించే కార్యక్రమం మాత్రం చేయడు. అప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు చూపించాడు, అన్నిటికన్నా రాష్ట్రంలో ఎక్కువగా ఉంది ధర, మేము వస్తే తగ్గించేస్తాం అని.
ఇవాళ మాత్రం ఈ లవ్ క్యాష్ గారు వీటి మీద దృష్టి పెట్టుకోకుండా క్యాష్ వచ్చే చోట లవ్ చేస్తున్నాడు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వాస్తవాలు గమనించి పెట్రోల్ ధరలను తగ్గించి సామాన్యుల మీద పడే భారాన్ని తగ్గించాలి. పెట్రోల్ ధర పెరిగితే డీజిల్ ధర పెరిగితే అన్నీ పెరుగుతాయి, రవాణా ఛార్జీ అన్నీ పెరుగుతాయి, ప్రతి వస్తువు పెరిగిపోద్ది, ఎఫెక్ట్ అయిపోతుంది, సామాన్యుడు బతకలేని పరిస్థితికి వస్తుంది. తక్షణమే ఈ ప్రభుత్వం దాని మీద చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. శాంతియుతంగా ఇవాళ మెమోరాండాలు ఇచ్చే కార్యక్రమం చేశాం. అలా కాకపోతే దీనికి తగ్గట్టుగా మరొక పెద్ద ఉద్యమాన్ని కూడా నిర్మించి చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.